ఓరు నాయన ఇక చూస్తున్నారు ఆరులకి బండి సంగతి ఏంది, ఆ బండిలో జర్నీ సంగతి ఏంది ఒక్కసారిగా చూడాలి. ఇక ఈ పెద్దవ్వ చూడు ఏడ కూర్చున్నదో, లైట్ ఉంటుంది కదా వెనకాల బైకుకు, ఆ లైట్ దాటి మరి కొస్తా దాని మీద కూర్చున్నది. ఇక ఎంతమంది ఉన్నారు చూడాలి. మధ్యలో పిల్లు ఉన్నది, డ్రైవర్ ఉన్నాడు, డ్రైవర్ ముందు ఇద్దరు పిల్లలు ఉన్నారు. హ్యాండిల్ అటు ఇటు మెసలకుండా మళ్ళీ సంచి తలిగిచ్చిళ్ళు. ఇక హ్యాండిల్ మెసులుతుందా అయితే చక్కగా పోవాలి, కానీ అటు తిప్పినా ఇటు తిప్పినా అది తిరుగుతుందా, తిరగది. అంతేనా, ఇక స్కిట్ కావాల్సిందేనా. ఇప్పుడు ఆ వెనక ఆ అమ్మ వేటు ఆ లైట్ ఎంతసేపు మోస్తుంది, పుసుక్కుమని ఇరిగింది అనుకోండి, కథమేనా, ప్రాణాలు పోయినట్టేనా. ఇంత డేంజరస్ జర్నీ అవసరం అనుల్లా. 10 రూపాయలు 20 రూపాయలు పెడితే ఆటో ఎక్కి పోవచ్చు. ఇదే పెట్రోల్ ఖర్చులల్లా ఎండలు కూడా కొట్టబట్టే. ఆ లాంగ్కి అయితేనైతే గిట్ల సెట్టే కాదు. ఈ గల్లీ నుంచి గా గల్లీకైనా నడుచుకుంటూ కూడా పోవచ్చు. ఏదో కిలోమీటర్లు పోతున్నాం, మనకు ఖర్చులు ఎక్కువైతున్నాయి అన్నట్టుగా ఈ పానాలతో ఎందుకు ఇంత డేంజరు. నాకైతే మాత్రం ఆపి మస్తు అడగాలని అనిపించింది. కానీ చెప్తే వినటోళ్ళు అయితే పానాల మీద కొంచెమన్నా సోయిన వాళ్ళు అయితే గిట్ల పోతారా ముందుగాల, అసలు వెనకాల పంట ఆటోలోనే వస్తారు. ఇక మీరే చెప్పులేమంటారు.